సంతలేనే వారి విల్లునా సంతానలేనే వారి విల్ల సంతానమడవ అందరయ్యా పుట్టుకుడు మనం చూడరాదంటున్నా అయ్యయ్యా నా బతుకయ్యా నా బతుకునాదా నా సమగదుల గిట్టేగా పట్టుకోనా పట్టుకోనే కన్నీయలే పల్లెనయ్యా గంట కన్నీయల వల్ల కొద్దు నా సక్కల ప్రాణేశ్వర్ నా తీయమావిడ పొండ నా నేతోట మలక నా పజంగ రేఖ నా నెత్తి మీద గుడిగా నా పొన్నప వెన్నెల నా పూర్వ రేఖ నా పాడి నా పంట నా భాగ్య కలరేఖ ఆ మార్గ ప్రిస్తో ఒక రూపాయలు తాగుతావా తమ్ముడమా? అయ్యో ఒక పుట్టిన తాగుతావా? తాగేది లేదు, డబ్బులు ఇచ్చి మట్టు ఒళ్ళు పెట్టమా? స్వామి నిన్ను ఎన్నుకో కాదే నిద్రలేసింది మనకి చూడగా కోటికి ఎంత సంపాదించిన కొడుకుల కోసం కొడుకులు లేకపోతే కొండరాల పాలవులు లేదా ధనం ఎంత సంపాదించిన పాడు ప్రాయంలో లేకపోతే పాడు స్వామి ప్రాణేశ్వర కొడుకుల కోసం నేను కోటి లోపల ఇస్తున్నానయ్యా.
పుత్రుల కోసం నేను పుణ్యనేమో చేస్తున్నాను. చూడు నాయనా, అందరూ సంతానం కలగలేదయ్యా. ప్రాణేశ్వర చూడలేదా, మనకు రక్తములు మచ్చములు మాణిక్యాలు ఓడియపు శ్రాగ భోగ భాగ్యాలు ఎక్కడ శాలి ఉన్నాయి, ఆయన భూములు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏం ప్రయోజనం అయ్యా. చూడలేదా, నాకు సంతానం కావాలని చెప్పి మహా తల్లి ఎడమ కంటే కన్యలు వేరే పుల్లి భర్తలో పెట్టుకొని కుడికండి కన్నీరు కుంభవర్షమై కురిసినాడు. భార్య ఏడ్చినప్పుడు ఆ టైంలో ఎవరు వదాల్సాలా? భర్త కదా వదాల్సాలా. భర్త ఏమన్నారు తెలుసురా, బామా దుఃఖమానే కేల బామా బామా దుఃఖమాయ బామా అమరావతి సంతానం లేదని మా చింతతో బాధపడుతున్నావా? బామా దుఃఖము నీకేనా బామ, దుఃఖ ఆయమేనని శ్లోకము నీకేనా బామ, శ్లోకము బామా. ఈ దేవలోకములో మనకు సంతానం లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు బామా. ఒక్కసారి నీ సంతానం ఉన్నదో లేదు, నీ జాతక నక్షత్రము, నీ జన్మ శాపలము, నీ పుట్టు పురవరేఖ ఎట్టుందో ఏమో బ్రాహ్మణ కాడికి పోయి నీ జాతకం చూపించుకొని చూడాలంటే ఎవరు ఉన్న బ్రాహ్మణ మాత్రం పిల్లలు చెప్పి ఆ యొక్క మహానుభావుడు దేవేంద్రుడు ఎలుగుడు స్థలంలో ఉన్న వేద బ్రాహ్మణ మాత్రమే పిలుస్తున్నాడంట. ఆయన రెండో బ్రాహ్మణులారా వేలలేసి ఎప్పుడైతే దేవుని పిలిచినాడు అప్పుడు ఎలుగుండు స్థానపురం ఉన్న 7 మంది యాద బ్రాహ్మణుడు 6 శాస్త్రములు చదివేవారు, 34 చతుర్లు చెప్పేవారు, 18 భారతములు చదివేడు బ్రాహ్మణులు సకలగా సారవచ్చినారు ఆ దేవలోకానికి. చూసినది అమరావతి వచ్చినటువంటి మర్యాదలు, వచ్చినటువంటి బ్రాహ్మణులకి చక్కగా మర్యాదలు చేస్తుంట. భోజనాలు ఎంత బాగుపెట్టిన సరా, నిమ్మకాయ పిండి వంటలు, కచ్చరి పన్నీతులు, కమ్మల కూరగాయలు, సకల పదార్థాలు మాత్రముగా చక్కగా పెట్టినది మహాతల్లి. 7 మంది బ్రాహ్మణులకి పుష్పాలమైన భోజనాలు పెట్టినారంట. సంతానం ఉందా లేదా జాతకం అడిగినట్టు. మన కూడా ఇప్పుడు ఈ గ్రామంలో 82 గ్రామంలో ఆనాడు 7 మంది బ్రాహ్మణులకి జలగన్య పర్వతమ్మ ఏ విధంగా భోజనాలు పెట్టిందో మనకు కూడా పనులు కానీ పనులు కానీ మాతమ్మలు కానీ అందరికి కూడా ఎంత గొప్పగా అంత గొప్పగా భోజనాలు పెడుతున్నారు మనకు. బ్రాహ్మణ భోజనం ఎంత తిన్న అర్ధభాగం చామాలు వేసుకుంటే నిండి ఒక భోజనం సమానం. రెట్టపల్లిలో పర్వాలేదు బాగా పెడతారు, పెట్టారు. పరమాణవాన్ని మేలు కదా, పొంగల్ చేయటం అయినా వంట అయినా పరమాణవాన్ని మేలు కదా. ఏడుపోసిన ఆడపోసం కారీ నా చల్లబడి బెద్దు వచ్చి నేను పూడుకోనింది పచ్చంగా పారుతా ఉంటుంది చల్లబడి.
అబ్బా పర్వాలే మంచోడు కొంటోడు పట్టుకో అలా సన్నంగా చల్లకలు కొన్నాడా పాపం కూడా పాపం పాపం కూడా లేదు సరళంగా మాట్లాడతాం అలా అలా బ్రాహ్మణుడికి మాత్రము సగల భోజనాలు పెట్టినది ఇంకా భోజనం తర్వాత చూడనాయన తాంబూలం అవరిపించినది తాంబూలం అవరిపించినది ఇంకా చదువుతున్నారంట పంచాంగ ఆ గౌతమ అదే అమరావతికి సంతానం ఉందా లేదు ఏ విధముగా చెప్తున్నారంటే ఓ తల్లి